కువైట్ నౌకాశ్రయంపై ఇరాన్ దాడి, డ్రోన్ అటాక్తో ధ్వంసమైన పోర్టు. అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం కల్పిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కువైట్పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2026 మార్చి 26న ఎయిర్పోర్టుపై దాడి చేసిన మరుసటి రోజే కువైట్ ప్రధాన పోర్టుపై డ్రోన్తో అటాక్ చేసింది. శుక్రవారం మార్చి 27 కువైట్ వాణిజ్య హార్బర్ అయిన చువైక్ పోర్టుపైన మిసైల్తో అటాక్ చేసింది. ఈ దాడిలో నౌకాశ్రయంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నట్లు కువైట్ పేర్కొంది. మెయినో పోర్టుపై డ్రోన్ దాడి జరిగినట్లు కువైట్ పోర్టు అథారిటీ కేపీఏ ప్రకటించింది. ఈ దాడిలో ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. హార్బర్లోని మెటీరియల్ డ్యామేజ్ అయిందని ప్రకటన విడుదల చేసింది. పోర్టుపై దాడి జరిగిన వెంటనే కువైట్ సెక్యూరిటీ ఫోర్సెస్ యాక్టివేట్ అయ్యాయి. పోర్టు ఏరియాలో ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. హార్బర్ను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కువైట్ వాణిజ్యానికి కీలకం చువైక్ పోర్టు కువైట్ వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైనది. కువైట్ సిటీకి సమీపంలో ఇండస్ట్రియల్ జిల్లాల్లో ఉంటుంది. కువైట్ వాణిజ్యం ఎక్కువగా ఈ మేరిటైమ్ హబ్ నుంచే జరుగుతుంది. దేశ వాణిజ్య, నౌక, కార్గో కార్యకలాపాలన్నీ ఎక్కువగా ఇక్కడి నుంచే జరుగుతాయి.